विश्वमो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला कल्पोक्तेन सकल शुभफला प्राप्तिरस्तु। శ్రీమాత్రే నమో నమః. దీపం వెలిగించండి. గృహమంగళం దీపం త్రైలోక్యం దివిరాభవ భక్తాదివం రయిష్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మానరకార్ఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే. అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. దీపానికి బొట్టు పెట్టడమ్మా. విశ్వో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా త్రయో సంసరణార్థం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం భవః. మాధవాయ నమః. గోవిందాయ నమః. హస్తం రక్షాలయ. ఆజ్ఞా భుంగిసవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. హస్తం రక్షాలయ. ఆజ్ఞా భుంగిసవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. అక్షంతరవాసం చూసి వెనక్కి వేసుకోండి. డిగల్ ప్రాణామ్య ఉత్తిష్టందో భూత విశాచాః ఏతే భంగవారకాః ఏతేషాం విరోధనే బ్రహ్మకర్మ సమారభే. ఈ 3 వేలతో ముక్కు పట్టుకోండి. ప్రాణానం చేయండి. ఓం భూః ఓం భవః ఓం సువః ఓం జనః ఓం మహః ఓం తపః ఓం సత్యం దశరథవేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మమ అనుకోండి. నమస్కారం చేసుకోండి.
मम यजमानसौपार्तादुर्दक्षायिकाः श्री परमेश्वर वृद्धिश्या श्री परमेश्वर प्रीत्यर्थम् शुभाभ्यां शुभे सुवर्णमूर्ते श्री महाविष्णुरग्नि प्रवर्तमानस्य अद्य ब्राह्मणाद्वते प्राप्ते श्वेतवराह कल्पे वैवस्वन्वन्तरे कलयुगे प्रथमपादे जम्बोद्गते भरतवर्षे भरतकन्ये चैत्रमासे कृष्णपक्षे सप्तम्यायां वासरः वासरस्तु भागवासरे शुभयोगे शुभकरणे शुभनक्षत्रे एवं गुण विशेषण विशिष्टायां शुभदिनौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रं చెప్పండి గారు అంకుల గోత్రోద్భవस्य వెంకటరమణారెడ్డి నామధేయస్య ధర్మపత్ని सरस्वती नामधेयस्य अक्षय नामधेयस्य सुष्मा नामधेयस्य आदर्शम नामधेयस्य चिरञ्जीवस्य प्रियांका नामधेयस्य चपटम्म सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य अभय आयुरारोग्यं ऐश्वर्यं भक्ति ज्ञान వైరోగ్యత సిద్ధ్యర్థం మీరు చెప్పండి రెడ్డి గారు అనేనా మీరు చెప్పాలి షోడశ దానేన 16 దానాలను విలువైనదంటే కన్యాదానం షోడశ అంటే 16 దానాలు ఉంటాయి 16 దానాల్లోని విలువైన దానం ఏదంటే కన్యాదానం అమ్మాయి చేత గౌరవ పూజ చేయిస్తాం అమ్మవారికి ఏం కావాలి గౌరీదేవి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి ప్రణోదక్ష్మి సరస్వతి సరస్వతీదేవి లాంటి అమ్మాయిని మీరు కన్యాదానం చేస్తారు ఎప్పుడు చేస్తారు వివాహ సందర్భంలో మీరేం కోరుకుంటారు మీ వధూవరులిద్దరు కూడాను విష్ణుమూర్తి లాంటి అల్లుడు గారు కావాలని మీ మనసులో ఉంటుంది విష్ణుమూర్తి భార్య ఎవరు ఆ రోజు అల్లుడు గారిని బొల్లు లేకుండా సాలంకృత సంయోగ కన్యాదానం చేస్తారు కన్యాదానం చేశాడు విష్ణుమూర్తి వారు ఏంటి అలంకార ప్రియుడు విష్ణుమూర్తి వారు ఎప్పుడు కూడా అలంకార ప్రియుడు నగలు కావాలి ఆయనకి అల్లుడు గారికి కిలోన్నర బంగారం వేయాలి ఆ రోజు ఈ విధంగాను అబ్బో దిగులు కూడా చెప్తారు ఈ విధంగాను అంగరంగ వైభవంగాను విష్ణుమూర్తిగా భావించి బొల్లేలు లేకుండా కాళ్ళు కడిగి గోక్షేరం అంటే ఆవు పాలతో శుద్ధి చేసి పారాయణం పెట్టి ఇక్కడ 3 తరాలకు సరిపోయేటట్లు దానం ఏదంటే కన్యాదానం అప్పుడు గుర్తొస్తారు ఎవరు మీ ముత్తాత గారి పేరు గుర్తొస్తారు మీ తాతగారి పేరు గుర్తొస్తారు ఎవరి అమ్మాయి సాలంకృత సంయోగక రమణారెడ్డి గారి పేర సుజాత గారి దంపతుల సరస్వతి దంపతుల ఎన్నో అమ్మాయి ఏకైక సుపుత్రిక సాక్షాత్తు సరస్వతీ దేవి అంగరంగ వైభవంగాను కన్యాదానం చేస్తారు ఆ కన్యాదానం చేసేప్పుడు ఏం చేస్తారు అల్లుడి గారికి కంఠాభరణం హస్తాభరణం సువర్ణ అంగుళ్యాభరణం ఎంత ఇచ్చినా సరిపోదు విష్ణుమూర్తి వారి ఆ విధంగాను వివాహం అనేది ఆ రోజు జరుగుతుంది అయినేనా చూస్తున్నాడు ఓ ఆయన కూడా విష్ణుమూర్తి లాగా ఉన్నారు సాక్షాత్తు అయిపోయింది వాళ్ళ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు ఆయన చూస్తాడు అమ్మోళ్ళు మీరు ఏం గురుగారు ఆయన ఏం చేస్తారు ప్రణోదేవి సరస్వతి సరస్వతి దేవి లాంటి కన్యాదానం చేసి ఇంకే మనం ఇవ్వకరా సరస్వతి దేవి ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది అందుకే భార్య అంటే ఆశామాష విషయం కాదు 3 ముళ్ళు వేసాము ఎప్పుడో తిరిగి సహస్ర పుష్కరం అంటే 83 సంవత్సరాల వరకు కూడా భార్యతోనే ఉండాలి రాముడికి 16 గుణాలు ఉన్నాయి అందుకే సీతారాముల వారి కళ్యాణం అనేది మొట్టమొదటిసారిగా ప్రణోదేవి సరస్వతి అంటారు అంటే పాఠ్యముల గాయతో నవమి వరకు కూడాను చైత్రమాసంలో ప్రారంభం కదా శ్రీరామ నవమి అందుకే రాముడు గొప్పవాడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే
మరి ప్రణవదేవి సరస్వతి ఆవిడ నక్షత్రం ఏంటి? మూలా నక్షత్రం. అందుకే ప్రణవదేవి సరస్వతి. సరస్వతి దేవతని ఏది కొలవలేము మనం. అందుకే చదువుకున్న టైంలోనే విద్యా బుద్ధి వస్తుంది. చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఏం చేయాలి? ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయాలి. ఉద్యోగం కానీ వ్యాపారం చేసిన తర్వాత ఏం చేయాలి? మీరు గృహస్థాశ్రమం చేయాలి. భార్య ఉంటేనా భర్తకు విలువ. అది అంతటి విలువైనది మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లోని విలువైన జీవి ఏదంటే గోవు, తరువాతే మానవుడు. ఈ మానవులోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు ఉన్నాయి 4 వర్ణాలు. అయినప్పటికీ కూడాను భగవంతుడి దగ్గర అందరూ కూడా సమానమే. పంతులు గారు చేసిన పని పంతులు గారు చేయాలి, చౌదరి గారు చేసిన పని చౌదరి గారు చేయాలి, రెడ్డి గారు చేసిన పని రెడ్డి గారు చేయాలి. ఈ విధంగా వర్ణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను భార్య అనేది భర్తకి విలువ. అందుకు భార్యతో ఎప్పుడు కూడాను సఖ్యత ఉండాలి. గృహప్రవేశం చేసాడు భార్య ఉండాలి, కన్యాదానం చేసాడు భార్య ఉండాలి, యజ్ఞం చేసేటప్పుడు భార్య ఉండాలి, యంత్ర ప్రతిష్ఠ చేసేటప్పుడు భార్య ఉండాలి. అందుకు ఈ కలియుగంలోని మనం మానవులం కాబట్టి ఈరోజు ఈ కళ్యాణ మండపంలోని ప్రణవదేవి సరస్వతి వధువు చేత గౌరవ పూజ, వరుడు చేత గణపతి పూజ చేయిస్తాం. కాబట్టి ఈరోజు చాలా చక్కగా నిశ్చితార్థ సమయంలోని ఈ నిశ్చితార్థం అనేది విలువతో కూడుకున్నది. మీ మామగారు అత్తగారు సాక్షాత్ ఎలా ఉన్నారు? పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. అంటున్నారా? పక్కన ఎవరు కూర్చున్నారు? ప్రణవదేవి సరస్వతి. కాబట్టి అన్నిటికంటే విలువైనది సరస్వతీ దేవి. నన్ను పెట్టుకోమా. అనేనా శ్రీ మహాగణాధిపతి దేవత గౌరీ దేవత పూజాంచ కరిష్యే. 5 బొట్లు పెట్టండి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, శశి పురందరాభ్యో నమః, అరుంధతీ వశిష్ఠాభ్యో నమః, శ్రీ సీతారామాభ్యో సర్వేజనభ్యో మహాజనభ్యో నమః, శ్రీమన్మహాగణాధిపతయే నమః. గౌరీ మాతా దేవత పూజాంచ కరిష్యే. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. చుట్టూ కూడా పసుపురాయమ్మ తల్లి. కలశస్య ముఖే విష్ణుః, కంఠే రుద్ర సమాశ్రితాః, మూలే రుద్రస్థిత బ్రహ్మ మధ్యే భద్రాగరాశ్రుతాః, కుక్షోక్షాగర సర్వే సప్త దీపా వసుంధరా, ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః, ఆకర్షే దేవతే పవిత్రే వర్ధనే, ఆపోదిగో సర్వభూతానాపా సప్రారాపా విరారాపా స్వరారాపా. నీళ్ళలోని స్త్రీ అని రాయమ్మ తల్లి. గంగే జమునా చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్వ సన్నిధం కురు. దేవవేణి జలనమ్మ దేవాగం సంప్రోక్ష వీటన్నిటి కూడా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష. మీ శిరస్మే జలుపమ్మ తల్లి. ఆత్మానం సంప్రోక్ష. శ్రీ మహాగణాధిపతి దేవత గౌరీ మాతా దేవత పూజాంచ కరిష్యే. గౌరీ మమాయ శరీరాణి దక్షత్యే కవదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బహుపదే సహస్రాక్ష పరమేశో వ్యామన్న. గౌరీ మాతా దేవ్యే నమో నమః. ధ్యాయామి ధ్యాన సమర్పయామి, ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఇది ఒళ్ళు పెట్టుకోమదలి. నవరత్నాకరిత సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి. గృహాణమంగళం దీపం త్రైలోక్యం దపిరా భవా. భక్తాదిం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే. రాయమానరకాఘోరాధిర్యర్చపతి నమోస్తుతే. రూపమాగ్రాపయామి. దశాంగులం గుగ్గులోపేతం సుమనోహరం ధూపమాగ్రాపయామి. అరిచది కంఠవంచమ తల్లి.
दीपं दर्शयामि दीपधूपानन्तरेण शुद्ध आचमनं समर्पयामि नैवेद्यं ददामि दर्शयामि दीपधूपानन्तरेण स्वाहा तस्रुद्रवेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् नारिकेल कदलीफलनिवेदन समर्पयामि ओम प्राणाय स्वाहा अदानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा नीति विडिचिपेट्टम्मा मध्य मध्ये पानी समर्पयामि हस्त प्रक्षालयामि पाद प्रक्षालयामि शुद्ध आचमनं समर्पयामि धन पेट्टुकोंडि तांबूलं मृदगोहितां भूगीवलस्य गर्भिर्नागवल्ली धरैर्युक्तं मुक्तात्मनेन समायुक्तं तांबूलं मृदगोहितां तांबूलं समर्पयामि आनंदमंगल कर्पूर दिव्य नीराजनं सम्राजं च विराजं च विश्रीर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्य मधुत्रयामासगो त्रियामणि आनंदमंगल कर्पूर दिव्य नीराजनं दर्शयामि श्रीयत्कान्ताय कल्याणाय निलये श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् आनंदमंगल कर्पूर दिव्य नीराजनं दर्शयामि नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर आनंदमंगल कर्पूर दिव्य नीराजनं दर्शयामि अंदरू कूडा कलगदकोडम्मा ओम राजाधिराजाय प्रसन्नसाहिने नमो वयो वै श्रवणाय कुर्महे समी कामान् कामकामाय वन्यं खवैश्वरो वै श्रवणो दिधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरो नमः अक्षरभूतेषु गुहायां विष्णुमूर्तिषु महादेव्ये च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि तन्नो दुर्गे प्रचोदयात् शिरस्సు వంచి నమస్కారం చేసుకోండి సాష్టాంగ నమస్కారం సమర్పయామి चित्रमाध्यालयामि चापरं विजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि समस्तराजोपचार मंत्रोपचार देवोपचार सर्वोपचार पूजां च समर्पयामि अक्षतलो नीళ్ళు విడిచిపెట్టమ్మా కిందన ఉన్నాయి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం సదాస్తోతే నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా శతం జీవో శరతో వర్ధమానః నిగ్రహధికార యోగ్యతా సిద్ధిరస్తు శీఘ్రమేవ కన్యాదాత యోగ్యతా ఫలసిద్ధిరస్తు శతం జీవో శరతో వర్ధమానః శతమితి భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి తలబెట్టుకోమతాయి శతమితి శతమనం దీర్ఘమాయుః అనంతాన్ బహుపుత్రాణో శతసంవత్సరం దీర్ఘమాయుః ఓవేతాం బ్రహ్మణో వేదాం రత్నేనాం వ్రతాం బ్రహ్మ తస్మై అమ్మ అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి గట్టిగా కొట్టాలి ధనం ధాన్యం బహుపుత్రాణో శతసంవత్సరం దీర్ఘమాయుః విష్ణు శ్రీవాన్ భవ బ్రహ్మరాయ భవ అనుమూల మహారాజశ్రీ గౌరవనైనటువంటి కోటీశ్వరుడు బుద్ధిమంతులైనటువంటి విజయనమ్మ తల్లి మీ మామగారు అత్తగారు కోటీశ్వరుడు ఉన్నారా కోడల్ని చెప్పండి ప్రణోదేవి సరస్వతి వాదేవి వాజదేవి వది వీణామవిత్రి అవతరు
అంటే సరస్వతీదేవి లాంటి కోడల్ని ఈరోజు నిశ్చితార్థ సమయంలోని మీ మామగారైనటువంటి గౌరవనీయులైనటువంటి ఇంటి పేరు చెప్పండి, అనుమూల రఘుపతి రెడ్డి గారు ధర్మపత్ని కవిత చెప్పండి. దంపతుల్ని మా దంపతులు మా కాబోయే ప్రణవదేవి సరస్వతీదేవి లాంటి కోడల్ని ఆశీర్వదించి నూతన వస్త్రద్వయం సువర్ణ కంఠాభరణం సమస్తం పసుపు కుంకుమ గట్టిగా క్లాస్ పెట్టాలి. ఇవి తిన్నారు కదా గట్టిగా. ధనం ధాన్యం బహుపుత్రావో శుభ సంవత్సరం దీర్ఘమాయు. ధనం ధాన్యం బహుపుత్రాభో శత సంవత్సరం దీర్ఘమాయు. సువర్ణేన సువర్ణేన ధనం ధాన్యం బహుపుత్రాభో శత సంవత్సరం దీర్ఘమాయు. శతమానం భవతి శతాయత్ పురుషతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అతి శీఘ్రమేవ పాంచనధికారయోగ్యత సిద్ధిరస్తు తదాస్తు. सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी गौरी नारायण नमोस्तुते. हस्तं प्रक्षालय आचम्य ओं केशवाय नमः. ओं केशवाय स्वाहा, ओं नारायणाय स्वाहा, माधवाय स्वाहा. श्री गुरुकोंड गोविंदाय नमः. हस्तं प्रक्षालय आचम्य ओं केशवाय नमः. नारायणाय नमः, माधवाय नमः. श्री गुरुकुमार गोविंदाय नमः. हस्तं प्रक्षालय आचम्य ओं केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा. गोविंदाय नमः. विष्णु मसूदना त्रिविक्रमा वामना श्रीधरा ऋषिकेशा पद्मनाभा दामोदरा संकर्षणा वासुदेवा प्रद्युम्न निरुद्ध पुरुषोत्तम दोक्षजा नारसिंह अच्युता जनार्दन उपेन्द्रालये श्रीकृष्णाय नमः. ओं भुवः ओं सुभः ओं जनः ओं महः ओं तपः ओं सत्यं दशरथवीरण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. मम आपोज्योतिषामृतं ब्रह्मभूर्भवस्वरवो मम అనుకోండి. నమస్కారం చేసుకోండి. मम यजमानस उपार्तादुक्षायिकाः श्री परमेश्वर वृतस्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभभ्यां शुभे शुभनवोते श्री महाविष्णुरङ्गप्रवर्तमानस्य अद्य ब्रह्मणा द्वितीये पराते श्वेतवराह कल्पे वैवस्वन्मन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे पेरुदक्षिणदिग्भागे श्रीशैलस्याः वायुव्य प्रदेशे कृष्णा गोदावर्यो मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुशरणसन्निधौ कल्याणमण्डपस्थले अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभवादि विश्वावसु नाम संवत्सरे श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य यदुनाथ गोत्रोद्भवस्य रघुपति रेड्डी नामधेयस्य धर्मपत्नी कविता नामधेयस्य हरीश रेड्डी नामधेयस्य
రష్మికానామలేస్య మన అబ్బాయి పేరు చెప్పండి. హరిశ్రేణీనామలేస్య దండం పెట్టుకోవాలి చెప్పడం గురువుల సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అనేన మీరు ఒక్కరే చెప్పండి. హరిశ్రెడ్డి గారు చెప్పండి. మమ నిశ్చితార్థ సమయేన శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. మనకి ఎప్పుడు కూడాను జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ఎందుకనంటే తల్లి తండ్రికి మించిన దైవం లేదు. చదువు ఎక్కడ నుండి వచ్చింది మీకు? ప్రణవదేవి సరస్వతి. సరస్వతి కటాక్షం ఉంటేనా ఉన్నత స్థితికి వెళతాం. కాబట్టి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు. రెండవది మనకి జన్మించాడు కదా భగవంతుడు, భగవంతుడిని నమస్కరించాలి. మూడవది మనకి ఎవరైతే విద్య నేర్పుతారో వారిని గురువుగా భావించాలి. ఈ మూడు పాటిస్తే చక్కగాను అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. అప్పుడు ఉన్నత స్థితికి వెళ్తాం. అయితే బాగుంది. ఉద్యోగం చేసిన తర్వాత ఏం చేయాలి? గృహస్థాశ్రమం చేయాలి. గృహస్థాశ్రమం అంటే వివాహం. వివాహం అంటే ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ. మీ మామగారు ఉన్నారు కదా అక్కడ పెద్ద ఆయన గారు, ఆ రోజు చెప్తారు వివాహంలోని ఏంటని. అర్థేచ కామేచ మోక్షేచ ధియేచ నాతి చరామి. ఆయన అంటాడు నాతి చరితవ్య, నేను పాటిస్తాను. వివాహం అనేది చాలా పెద్ద ప్రక్రియ. వంశాభివృద్ధి కోసమే వివాహం చేస్తారు. చిన్ననాటి నుండి కూడా పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగం పురుష లక్ష్యం ఇదంతా కూడా కానిచ్చిన తర్వాత ధర్మం అది వివాహం అనేది చెయ్యాలి. వివాహం చేసిన తర్వాతే మనిషికి విలువ ఉంటుంది. ఈ కాలంలోని వివాహాలన్నీ కూడా ఫోటోలు ఎక్కువ, మంత్రాలు తక్కువ. ఈ కలియుగం అని ఉంది కదా, నాలాంటి చేదస్తుడు మరి ఏం చేస్తాం, తప్పదు వెళ్తుండాలి. అన్నీ చెప్పాలి. వివాహం అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, నాన్నగారు అమ్మగారంటే ఏంటి, కన్యాదానం చేసిన మామగారు అత్తగారంటే ఏంటి, తాతగారంటే ఏంటి, బంధువులంటే ఏంటి, స్నేహితులు అంటే ఏంటి, పెళ్లి చేయని పందులు కానీ ఇంకా మర్చిపోకూడదు. ఇన్ని ఉంటాయి అన్నమాట. మీ మామగారు నిశ్చితార్థ సమయంలోని ఉంగరం పెడతారు. కన్యాదానంలోని అసలైన ఉంగరం అంగుళ్యాభరణం. ఈ వేలికి ఉంగరం దొరుకుతాడు ఆయన. ఆ ఉంగరం ఎంతవరకు ఉండాలి? షష్ఠి పూర్తి వరకు కూడా ఉండాలి. అంతటి మహోత్తమైన జన్మ మానవ జన్మ. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేస్తున్నాం? గణపతి పూజ చేస్తున్నాం. మీకేం కావాలి? వంశావృద్ధి కోసం కావాలి. అది అన్నమాట. శ్రీ మహాగణాధిపతి దేవత పూజ అంటే కలిసి గణపతికి నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం యశోవరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురవే నమః. ఆభరణాత్వం అలంకారాత్వం అక్షతై పూజయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంత పుష్పనీ అర్ధాస్య వనరేకాణే సముద్రస్య గృహాయిమే పరిమళ పుష్పై పూజయామి. గం గం గణపతయే నమో నమః. లక్ష్మీ గణపతయే నమో నమః. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. శ్రీ గణేశాయ నమః. ధరణి పూజయామి. శ్రీ గణేశాయ నమః. భూరం పూజయామి. శ్రీ గణేశాయ నమః. నాభిం పూజయామి. వల్లీ దేవదేన సమేత శ్రీ అల్వేలంగా పద్మావతి సమేత
శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం ధూపమాగ్రాపయామి. ఎడం చేతిలో కుడి చేతివ్వండి. దీపం దర్శయామి. ఆ దీపంలా చూపించండి గణపతికి. దీపం దర్శయామి. కుడి చేతి పర్వాలేదు, అలా అలా ఉండేలే పర్వాలేదు. దీపం దర్శయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. నీరు విడిచిపెట్టండి కొద్దిగా. శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. లక్ష్మించండి. సత్యం దేవతేనా పరిష్కయామి. అమృతమస్తు అమృతో అవసరమసి నారికేణ కదనీ ఫల నివేదన సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. నీరు విడిచిపెట్టండి. మధ్య మధ్య ప్రాణి సమర్పయామి. హస్తో వృక్షాలయామి. పాదో వృక్షాలయామి. శుద్ధ ఆచమన సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. ఆనందమంగళ కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. ఆనందమంగళ కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. ఆయతనమన్నాన్ భవతి అగ్నిర్వా అవామాయతనో ఆయతనవాన్ భవతి. యోరగ్నిరాయతనం వేదాం ఆయతనవాన్ భవతి. ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి. ఏ ఏవం వేదాం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దండే ప్రచోదయాత్. విఘ్నేశ్వరుడికి పెద్ద చెవులు ఉంటాయి. ఎందుకు పెద్ద చెవులు? ఎందుకంటే విఘ్నేశ్వరుడు చాలా తెలివైన వాడైన. ఇలాగే ఆయన నక్షత్రం ఏమిటి? హస్తా నక్షత్రం. విఘ్నేశ్వరుడిది హస్తా నక్షత్రం. వెంకటేశ్వర స్వామి వారిది శ్రవణ నక్షత్రం. శివుడిది ఆరుద్ర నక్షత్రం. అమ్మవారిది స్వాతి నక్షత్రం. మూల నక్షత్రం సరస్వతీదేవి. ఈ విధంగా దేవతల తాలూకు నక్షత్రాలు ఉంటాయి. ఈరోజు నక్షత్రం ఏమిటి? పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు పూర్వాషాఢ ఉత్తరాషాఢ. కాబట్టి ప్రతి మనిషికి కూడాను నక్షత్రాల బట్టి వారి వారి చక్రాల బట్టి అంతర్దశల బట్టి కొన్ని కొన్ని మంచి పనులు జరుగుతాయి. ఇప్పుడు కూడా కాలం అనేది ఎల్లవేళ ఒక్కలాగా ఉండదు. అందుకే వివాహం అనేది గురుబలం ఉంటేనే జరుగుతుంది. అదేవిధంగా విఘ్నేశ్వరుడికి పెద్ద చెవులు ఉంటాయి. ఆయన బాగా వింటాడు ఆయన. కానీ కళ్ళు మాత్రం చిన్నవే ఉంటాయి. ఎందుకు? మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడాను చాలా రెండు చెవులతో వినాలి. చెడు అనేది ఒక చెవితో విడిచిపెట్టాలి. స్టోరేజ్ అనేది పెట్టుకోవాలి ఒక చెవితోనే. మన బ్రెయిన్ అనేది 1,00,000 జీబీ. మనం ఏ జీబీకి అలవాటు పడిపోయినా ఏదో ఫోన్కి అలవాటు పడిపోయినాం మనం. కాబట్టి మన జీబీ అంతా కూడా వేస్టేజ్ అవుతున్నది. అదేవిధంగా మన నాలుక మీద గ్రంథులు ఉంటాయి. అందుకే మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మృదువుగా మాట్లాడాలి. అదేవిధంగా చూసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. అసలు వివాహ సందర్భంలోని రాముడును ఎలాంటి వాడైనా సీతాదేవి ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. అందుకే తెరసిల్ల మధ్యలో ఉంటుంది. ఆ శుభవంతంలోని జీలకర్ర బెల్లం అనేది శిరస్సు మీద ధరించేటప్పుడు 2 కళ్ళు ఉంటాయి కదా, మన కళ్ళు. కాబోయే మీ శ్రీమతి గారి కళ్ళు ఇద్దరు కూడా ఒకే సమయంలో ఒకే లగ్నంలోని సుముహూర్త సావధాన ఆ టైంలో ఇద్దరు కూడాను ఒకరి కళ్ళు చూసుకోవాలి. అదే శక్తి. అది అసలైన వివాహము.
మా తిరుపతి రెడ్డి గారు అలా చేశారు కాబట్టి ఇంత చక్కగా ఉన్నారు ఆయన. ఆయనకి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ విధంగా ఉంటుంది. విఘ్నేశ్వరుడు నిర్విఘ్నం కురుమే దేవా, ఎటువంటి విఘ్నాలు మనం కలగకూడదని గణపతి పూజ చేశాం. నమస్కారం చేసుకోండి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అన్యధ్యానవాహనాది సర్వోపచార పూజారదేన భగవాన్ భగవతి సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుకృత సుప్రసన్నో వరదో భవతు. శతమానం భవతి శతాని యత్పురుషతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ब्रह्मणो वेदामृतेनावृतां तस्मै ब्रह्मा च आयुक्तेक्तं प्रजां ददुः. वागदेयीनैवैनं प्रणयते ब्राह्मण आरषयुद्धरे. వెంకటరమణారెడ్డి గారు దంపతులు సరస్వతి. సరిగ్గా సరస్వతి చెప్పలేటప్పుడు మీకు విన్నారా? విష్ణుమూర్తి లాంటి అల్లుడు గారిని చెప్పండి ఆశీర్వదించి మధర్పిత చందన సువర్ణ కంఠాభరణ హస్తాభరణ ధ్వజం నూతన వస్త్ర ద్వయం. ద్వయం అంటే రెండు అన్నమాట. అమ్మ క్లాస్ కొట్టారు. శతం దేవ శరతో వర్ధమాన. ఐశ్వర్యగా నవ్వండి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శర సంవత్సరం దీర్ఘమాయు. కూడబెట్టుకోండి అలాగా. ధనం ధాన్యం బహుపుత్రలాభం శర సంవత్సరం దీర్ఘమాయు.
धनं धान्यं बहुपुत्रावो सजसंवत्सरं दीर्घमायुः प्रणो देवी सरस्वती सरस्वती प्रणो देवी सरस्वती 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 అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి సౌభాగ్యవతి భవ ధనం ధాన్యం బహుపుత్రావో శతసంవత్సరం దీర్ఘమాయుః సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాలు हिरण्यरूपस्येन हिरण्ययेन सवितारदेन देवो याति भुवनानि विष्णु श्रीमहान्भव ब्रह्मरायुर्भव धनं धान्यं बहुपुत्रावो शतसंवत्सरं दीर्घमायुः श्रीरामभद्रे जनकस्य पुत्रे सीताङ्गना सुन्दरकोमलाङ्गी भूगर्भजाता भवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु लक्ष्मीं भेदो महावः तां मावः अजातभेदो लक्ष्मी बलभगामिनी अनानां नवीनस्य श्रीमहाधिनारायणस्य धनं धान्यं बहुपुत्रनामो शतसंवत्सरं दीर्घमायुः कृष्ण करोति करोति रूपाणि रूपाणि शतमानं भवति शतायुः यत्पुरुषतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति तस्मिन् ఎవరికి చేస్తూ ఆ తర్వాత 35 రావాలి 5 రావాలి మనవాడు बहुपुत्रनामो शतसंवत्सरं दीर्घमायुः ఇంకో రావాలి 35 పెద్దవాళ్ళు రావాలి धनं धान्यं बहुपुत्रनामो शतसंवत्सरं दीर्घमायुः
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర 18/5/2025 ఉదయం 9:04 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త మిథున పుష్కరాంశమునందు మా కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియాంకని అదేవిధంగా హనుమకొండ వాస్తవ్యులు అంతేనా ఎదిగారు మల్కాలగూడ నివాసులు కోటీశ్వరుడు బుద్ధిమంతులు ధైర్యవంతులైనటువంటి బ్రహ్మశ్రీ అనుముల రఘుపతి రెడ్డి శ్రీమతి కవిత దంపతుల ఏకైక సుపుత్రుడు చిరంజీవి హరీష్కి వివాహము జరిపించడానికి పెద్దలచే నిర్ణయించబడిన సుముహూర్తమునకు తామెల్లరూ సకుటుంబ బంధుమిత్రులచే విచ్చేసి నూతన వధువులను స్వీకరించి మతంపిత చందన తాంబూలాలు స్వీకరించి భోజన సత్కారములు గైకొని మమ్ము ఆనందింపజేయ ప్రార్థన. ఇట్లు భవనీయులు ఆహ్వానించేవారు శ్రీమతి శ్రీ విచ్చల వెంకటరమణారెడ్డి సరస్వతి దంపతులు శ్రీ 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 గరిగ చెప్పబడ్డారు. నేను కన్యాదానం వైపు శుభలాక చదివాను. రెడ్డి గారు బియ్యంగుడి గారు గుర్తుపెట్టండి, ముందుకు అలా వెళ్ళండి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శరసంవత్సరం దీర్ఘమాయు. లలాటం ధారయామి లలాటస్థానేన లలాటం ధారయామి. సత్యాన్ని కూడా గుర్తుపెట్టండి. రెడ్డి గారు అక్కడే గంధం ఉన్నది. శ్రియం మనసకామమాగోదింబాసత్యమధీమహి మధోనాగం రోగమన్నస్యమయి శ్రీం శ్రేయదాన్యతః కర్ధమేన ప్రజాబోధామీదం భవకర్ధమా శ్రియం వాచయ మే కులే మాతరం పద్మమాలినీం యస్తంతు శిఖాని జిగ్లీతవసనే గృహే నీం పుష్టిం పింగళాం పద్మమాలినీం ఆవత్సజంత శిఖాని జిగ్వయా ఆయుధా సహస్రసేన సహసా సహస్రదా మన్యురింద్ర మన్యురేవాసుదేవ మన్యుర్హోతా జాతవేదా మన్యం విషైలదేవాహినోర్మన్యా సవతా సుదోషాః. సౌభాగ్యవతి అయినటువంటి
మా అమ్మాయి మీకు కాబోయే రుణాదేవి సరస్వతి కోడలైనటువంటి అమ్మాయి పేరు చెప్పండి రెడీగారు. ప్రియాంకను మీ అబ్బాయి విష్ణుమూర్తి లాంటి మా కాబోయే అల్లుడిని పెద్దల సమక్షంలో ఈరోజు ఈ నిర్ణయ పత్రికను ఇస్తున్నాము. అన్ని విధాల మనస్ఫూర్తిగా సమ్మతమేనా చెప్పండి రెడ్డి సమ్మతమని చెప్పండి. అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి, గట్టిగా గట్టిగా కొట్టాలి. ఇప్పుడే తాగారు కదా చూస్తూ గట్టిగా ధనం ధాన్యం ఇవ్వండి ఇవ్వండి గట్టిగా ఇవ్వండి. ధనం ధాన్యం బహుపుత్రాభో శిర సంవత్సరం దీర్ఘమాయు. బ్రహ్మరాయర్భవ ధనం ధాన్యం బహుపుత్రనామో శిర సంవత్సరం దీర్ఘమాయు. వరుడు తాలూక లగ్న పత్రిక చదువుతున్నాను, వినడం అందరూ కూడాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగే గోగర్భజాతా భవనైకమాతా వదో వరాజ్ఞా వరదా భవంతు. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభలగ్న పత్రికా షష్ఠీ ఆదివారము అనగా తేదీ 18/5/2025 ఉదయం 9:04 ఉత్తరాషాఢ నక్షత్ర యొక్క మిథున లగ్నపుత్రాంశమనందు మా అబ్బాయి చిరంజీవి హరీష్ రెడ్డిని సత్యసాయి జిల్లా ఉచ్చయ్యగారపల్లి నివాసులు, కోటీశ్వరుడు, బుద్ధిమంతులు, నిరంతరం అందుబాటులో ఉన్న వ్యక్తి బావగారైనటువంటి శ్రీమతి శ్రీ వెంకటరమణారెడ్డి సరస్వతి దంపతుల ఏకైక సుపుత్రిక లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియాంకకు ఇచ్చి వివాహము జరిపించడము పెద్దలచే నిర్ణయించబడిన సుముహూర్తములకు తామెల్లరూ సకుటుంబమంతో మిత్రులు చేసి నూతన వధువుల స్మరించి మదర్శిక చందన తాంబూలాలు స్వీకరించి భోజన సత్కారాలు స్వీకరించి మమ్మో ఆనందపదే ప్రార్థన కళ్యాణ వేదిక కేటీఆర్ ఫంక్షన్ హాల్ అనంతపూర్ గడిగ తప్పులు కొట్టాలి. కేటీఆర్ ఫంక్షన్ హాల్ అనంతపురంలోని అంగరంగ వైభవంగా 18/5/2025 ఉదయం 9:04 ఉత్తరాషాఢ నక్షత్ర యొక్క మిథున పుష్కరాంశమునందు వివాహము జరిపించడానికి పెద్దలచే నిర్ణయించబడిన సుముహూర్తమునకు తామల్లరు విచ్చేసి మదర్పిత చందన తాంబూలాలు స్వీకరించి మమ్ము ఆనందంపజేయ ప్రార్థన ఇట్లు భవదీయులు ఆహ్వానించేవారు శ్రీమతి శ్రీ అనుముల రఘుపతి రెడ్డి కవితా దంపతులు. శ్రీ 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 గట్టిగా చెప్పబడ్డ శతమానం భవిష్యత్తునాయ పురుషేంద్రియ ప్రియ ప్రతిష్టది. మరి 3 సార్లు జ్యూస్ తాగినట్లుంది. మీరు నేను తప్పులు కొడుతున్నాం. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. పొద్దుపెట్టండి బాగున్నాయి. బ్రహ్మాజ ఆయుర్కేతం ప్రజాం దదో వాకథే నైనం ప్రణయతి
గంధం చేసి గంధద్వారాంగరీషణం ఈశ్వరీకం సర్వభూతానాం తావికోపవయే శ్రియం మనసకామమాకూతం భాత సత్యమసీమహి పశూనాకరూపమన్నస్యాశ్రయతాం యశః కర్తమేన ప్రజా భూతా వై సంభవకర్తమా ప్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని आपसुगंध सिद्धाने चित्रे तवसु मे गृहे देवी मातरं सर्वमांगल्ययुक्ता दिशु लक्ष्मीं क्षीरसमुद्रनाथतनयां श्रीरङ्गदामेश्वरी सरसुजां वन्दे मुकुन्दप्रियां कलासनस्तात् बालार्ककोटिप्रतिमां गणेन्द्रां भजेऽहमाभ्रां जगदीश्वरिदां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहि अग्नित्वां बालयाः अस्मिन् स्वस्तिविदुःखानि रुक्षपृथ्वी बहुला पृथ्वी भवात्मकायतनयाः కాబోయే అల్లుడు కృష్ణమూర్తి లాంటి అల్లుడిని అయినటువంటి తేదీ 18/5/2025 ఆదివారము ఉదయం 9:04 ఉత్తరాషాఢ నక్షత్ర యొక్క మిథున లగ్న పుష్కరాంశమునందు అనంతపురం కేటీఆర్ ఫంక్షన్ హాల్ అంగరంగ వైభవంగా వివాహము జరిపించడకు దైవజ్ఞులచే పెద్దలచే నిర్ణయించబడిన ఈ సుముహూర్తానికి 3 రోజుల ముందే వచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించవలసిందిగా అనేక ఈ శుభలేఖార్థములు ఈ నిర్ణయ పత్రిక అన్ని విధాల సమర్థమైన బావగారు అనండి. మీరు 5గురున్నా చూసే ఎలా చూసినా మన వైపు విన్నారా ఆ రోజు తగ్గ ఏంటి పాలకపోయిన అన్ని తినేసినట్టు ఉన్నారు వీళ్ళంతా. ప్రాణం తిరిగొచ్చిన కలగా మేలుకున్నా నిన్నే నేను కలుసుకున్నా నడిపించిన అలగా సాగుతున్నా నన్నే నేను తెలుసుకున్నా ఒక మాటైనా అనలేదు ప్రేమ ఇటుగా ఎప్పుడొచ్చావే ప్రేమ నీ రాక దైవికమనుకోనా ఒక మాటైనా అనలేదు ప్రేమ ఇటుగా ఎప్పుడొచ్చావే ప్రేమ పువ్వులతో నిన్ను ఆహ్వానించనా నువ్వేనా నిన్నేనా చూస్తున్నా నీ పేరేనా ఊపిరిలో రాస్తున్నా
ఆశలకు అలవాటైపోయావంట నా ఎదకు నన్నే వీడి వెళ్ళిపోకు ఒక మాటైనా అనలేని ప్రేమ ఇటుగా ఎప్పుడొచ్చావి ప్రేమ నీరాక దైవికమనుకోనా ఒక మాటైనా అనలేని ప్రేమ ఇటుగా ఎప్పుడొచ్చావి ప్రేమ పూలతో నిన్ను ఆహ్వానించనా నీతోనే జన్మంతా నీతోనే నీ గుండెల సడితోనే వెనవేశానందే నీ కాటుక కన్నులలో నా లోకం కన్నానే నిలివేస్తాను ఆ వెలుగునే ఒక మాటైనా అనలేని ప్రేమ ఒక మాటైనా అనలేని ప్రేమ ఇటుగా వచ్చావు నా కోసం ఒక మాటైనా అనలేని ప్రేమ ఒక మాటైనా అనలేని ప్రేమ అందించావి నాకే పరవశం కొత్త కథలే మొదలైనయే చిన్ని గుండెలే తుళ్ళిపడనే
సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారు